తొక్కలే. అలాంటి ఎప్పటికీ జరగవు, నేను నమ్మను. నమ్మకం ఉంటే నిమ్మకాయలు కూడా ప్రాణాన్ని నిలబెడతాయి నాన్న. నిమ్మకాయ, సిట్రిస్, సి విటమిన్ మన బాడీలోకి వెళ్తే మెడిసిన్. అదే కార్లకు కట్టి టైర్ల కింద ఎక్కిస్తే పొల్యూషన్. అమ్మా దుర్గమ్మ. కృష్ణ, చిన్నప్పటి నుంచి నీ జాతకం చూస్తున్నానయ్యా. మంచి ఫ్యూచర్ ఉన్నవాడివి. అందుకే నిన్ను వెతుక్కుంటూ చివరికి ఇక్కడికి కూడా వచ్చాను. నా మాట విను. ఒక్కరోజు, దయచేసి ఈ ఒక్కరోజు బయటికి వెళ్ళకు కృష్ణ. జాతకరీత్యా ఇవాళ నీకు దోషం, ప్రమాదం. అది హెచ్చరించటానికే వచ్చాను. ఏమయ్యా వస్తాదు, నువ్వైనా చెప్పవయ్యా. కృష్ణాబాయ్, ఈ స్వామీజీ ల్యాప్టాప్ చాలా పవర్ఫుల్. ఐ నో ఇట్. నాకు చెప్పిండు రౌడీజం వదిలినా కత్తి వదలనని. అప్పుడు నరిగేటోడిని, ఇప్పుడు గురిగేటోడిని. ఈ షాపు పెట్టుకోమన్నది ఈ స్వామీజే. రే పోనీ ఆయన మాట విని ఉండిపోరా. ఒరే నువ్వు కూడా ఏంట్రా పోసామి సప్పగానట్లు మారుతున్నావు. హారోస్కోప్ చెప్పండి, స్కోప్ లో హారర్ సినిమా చూపిస్తున్నావు. ఐ లవ్ యూ. వస్తాదు, నా జుట్టు చెరగొట్టడానికి ఎంత? 2000. చా అస్సలు బాగాలేదు, తీసేయి. తీయనికే 3000 కావాలి. బాగా డెవలప్ అయ్యి వస్తాడు. ఇదిగో షాపింగ్ మిషన్ పనిచేస్తలేదు. సర్లే నెక్స్ట్ టైం ఇస్తా. డూడ్ ప్లీజ్ ప్లీజ్, మా షాప్లో అప్పలేదు. ఏటీఎం పక్కకే ఉంది, డబ్బులు అర్జెంట్ ఉంది, అది కట్టాలి, తీసుకురాపో. సర్లే, ఫేస్ ఇలా పెట్ట, మాకు ఏం కావాలి చెప్పు. ఒక్కసారి నాతో గుడికి రావాలి, అమ్మవారికి అభిషేకం చేయాలి. నువ్వెలాగో దేవుడిని నమ్మవనుకో, కానీ అమ్మవారిని ఒక్కసారి చూడరా నాన్న. భక్తితో అమ్మను చూస్తే అంతా అమ్మే చూసుకుంటుంది. ప్లీజ్ ప్లీజ్. ఆడు వదిలితే ఏడ్చేలా ఉన్నాడు. ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చేస్తా. మీ అమ్మవారు ఒక 5 నిమిషాలు ఆగుతుందా? ఆ రోజు ఆ ఆస్ట్రాలజర్ మాట నేను వినలేదు, వినాలనిపించలేదు. చండి, అమ్మాయి కాలేజీ నుంచి బయలుదేరిందా లేదా అని ఆవిడ్ని అడుగు. బయలుదేరిందని ఆవిడతో చెప్పు. ఎలా బయలుదేరిందో ఆవిడ్ని అడుగు. కార్లో. ఏంటే టైర్లో గాలి తీస్తున్నావు? కార్లో వెళ్ళను, నేను షేర్ ఆటోలో వెళ్తా. ట్రాఫిక్లో లేట్గా వెళ్ళొచ్చు, పెళ్లి చూపులు తప్పించుకోవచ్చు. అర్థమైందా? ఇవాళ మీ ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి అన్అఫీషియల్ హాలిడే. ఈ రోజు వైర్లెస్ సెట్లు ఏవి పనిచేయకూడదు. ట్రాఫిక్ రికవరీ వ్యాన్లన్నీ అవుట్స్కట్స్కి వెళ్ళిపోవాలి. మన ట్రాఫిక్ వాళ్ళందరికీ అన్అఫీషియల్ హాలిడే. దేవుడా, ఎలాగైనా ఈ పెళ్లి చూపులు ఆపే. ఏదో ఒకటి చెయ్యి, ఏదన్నా చేసే. ముసుగులేంటో, ఈ గోలేంటో, అప్సరస దేవత అని పిలుచుకునేవారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు చంబల్ రాని, లూటీ రాని, డాకు రాని, ఈ ముసుగుల్లో నా మ్యాంగో ఎక్కడుందో. ఏముంది, కారు. ఈ హైదరాబాద్ క్లైమేట్కి కార్లో తిరిగితేనే కరెక్ట్. అర్జెంటుగా ఏసీ కారు కొనేయాలి. ఈ హైదరాబాద్లో వర్షానికి అస్సలు డిసిప్లిన్ లేదు. ఈ రోజు నేను చాలా లక్కీ. నేను జనరల్గా ఆటోలో ఫిగర్స్ చూడను. ఏమన్నావు?
నేనేమన్నాను? ఏదో వర్డ్ యూజ్ చేసావు. ఫిగర్స్. ఫిగర్స్? చా, నీ ఫిగర్స్ అంటే తెలీదా? మామూలుగా కొంచెం మంది బ్యాడ్ బాయ్స్ అమ్మాయి బాగుందనుకో పోరి అంటారు, గుంట అంటారు, చిలక అంటారు, పాప అంటారు, మరీ ఎక్స్ట్రాడినరీగా ఉందనుకో కసక్కని కూడా అంటారు. ఇది తెలీదా? వాట్? ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నావురా? అమ్మాయి కనుక ధైర్యం చేసి పోలీస్ స్టేషన్ లో కాలు మోపితే, స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే, మిమ్మల్ని కస్టడీలో పెట్టి కోర్టులో ప్రెజెంట్ చేసి ఐపీసీ సెక్షన్ 292, 298A, 298B, 509, 376 ప్రకారం శిక్ష ఖరారు చేసి జైల్లో చిప్పకూడు తినిపించి ప్రభాస్ మిర్చి రాళ్ళు కొట్టించి వంట చేయించి ఫైనల్ గా మిమ్మల్ని ఉరికంబం మెక్కించి నల్ల ముసుగేసి తెల్ల తాడేసి ఇలా లాగితే ఏమండి మీ పర్సనాలిటీకి మీరు తిట్టే తిట్లకి ఏమైనా సంబంధం ఉందా అండి? మీ తిట్లకి వాన కూడా ఆగిపోయింది. రెయిన్ స్టాప్ యా. మిమ్మల్ని ఎవడ చేసుకుంటాడో కానీ. ఎవరు చేసుకుంటాడో గాని ఏంటి? అదేనండి, ఎవడు చేసుకుంటాడో కానీ. ఎవరు చేసుకుంటాడో గాని ఏంటి? అదృష్టవంతుడు అండి. హీస్ ఎ వెరీ లక్కీ ఫెలో. ఇట్స్ మీ. నమస్కారం. నమస్కారం. మీరు పెళ్లి కూతురు నాయనమ్మ, మీరు పెళ్లి కూతురు తల్లి, నువ్వు మేడ్. అంటే ఇండియాలో పానీ మనీషి. యా మే రైట్? ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ టేక్ వన్ స్లీపీ? ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. అమెరికాలో 10 మనుషులు ఉండరు. ఒక్కరే వచ్చారా? పెళ్లి కూడా ఒక్కడే చేసుకుంటా. బేసిక్ గా నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. నేను జోకేస్తే అమెరికా మొత్తం కదిలిపోతుంది. అమెరికా అంతా కదిలిపోతుందటమ్మా. మీరు రండి, కాళ్ళు కడుక్కోండి. అమెరికాలో కడుక్కోరు, తుడుచుకుంటారు. ఎనీబడి వాంట్? నో. నాయనమ్మ, దిస్ ఇస్ ఫర్ మీ. అవును, రండి లోపలికి వెళ్దాం. మీరు టిష్యూ వాడండి, మంచిది. యా, కూర్చోండి. అమెరికాలో అన్నిటికీ టిష్యూ వాడతారు. తొందరగా అమ్మాయిని పిలవండి. నో టైం, టైం ఇస్ మనీ. వచ్చేస్తుంది వచ్చేస్తుంది. మీరు అమెరికాలో సెటిల్ ఎంతకాలం అయిందండి? 1 month. 1 month? Yeah, I belong to America. I like America. I love America, నాయనమ్మా. కాఫీ తీసుకొస్తానండి. ఎక్స్క్యూజ్ మీ ఆంటీ, కాఫీలో నో షుగర్, స్నాక్స్ లో నో సాల్ట్. అంత చప్పచప్పగా ఉంటుంది అమెరికన్ స్టైల్. అవును, పెళ్ళి ఎప్పుడు అనుకుంటున్నారు? అమ్మాయి చదువుకోవాలనుకుంటోంది. ఓ ఫెంటాస్టిక్. అమ్మాయి చదువుకోమని చెప్పండి, నేను మాట్లాడతా. ఇదే జోక్ అమెరికా అయితే గంట నవ్వుతారట. అర్జెంట్ గా అమ్మాయిని పిలవండి, చూసి వెళ్ళిపోతాను. లేదుగా, బ్యూటీ పార్లర్కి వెళ్ళింది. ఇండియన్ కూల్ గర్ల్స్ గోయింగ్ టు బ్యూటీ పార్లర్ టు అట్రాక్ట్ ద అమెరికన్ పెళ్లి కొడుకోస్. బాబు, ఇవన్నీ మా మనవరాలకు వచ్చినవి. ఫెంటాస్టిక్. ఇదేమో సైకిల్ పోటీలో గెలిచింది. ఓ షీ ఇస్ డూయింగ్ సైక్లింగ్. ఓ చంద్రబాబు పార్టీ, వెరీ గుడ్. ఇదేమో ఇది రిక్షానా? కాదు, చెస్. ఓ యు నో వాట్ ద చెస్? విచ్ ఇస్ దట్ క్యారమ్ బోర్డ్. ఇదే జోక్ అమెరికాలో వేస్తే గంట నవ్వుతారు. ఎగ్జాక్ట్లీ. ఆంటీ యు నాటియా. ఆహా, ఐ లైక్ ఇండియన్ కాఫీ, ఇండియన్ గర్ల్స్. తొందరగా అమ్మాయిని పిలవండి. 5 minutes లో వచ్చేస్తుంది. 5 చూడాలి, ఒకళ్ళని ఫిక్స్ చేయాలి, ఎంగేజ్మెంట్, మ్యారేజ్. ఆ తర్వాత మీకు తెలుసు కదా, వీసా ఫ్లై అవ్వాలి. వచ్చేస్తుంది వచ్చేస్తుంది. అన్వర్ బోలో. అసలు అమ్మాయి ఈరోజు 14th August, మన इंडिपेंडेंस डे, आजादी मुबारक. शाम को मिलकर जश्न मनाएंगे. खुदा हाफिज. खुदा हाफिज. అస్లాం భాయ్, మీరు జైల్లో సెల్ ఫోన్ వాడుతున్నారని రెడ్డప్ప అథారిటీస్ కంప్లైంట్ ఇచ్చాడు. సెల్ ఫోన్ లేదుగా? ఏం లేదుగా రెడ్డప్ప? సార్, ఆ డిన్నర్ సంగతి చూడు. సార్, డిన్నర్ ఏం చెప్పాలి? డిన్నర్ వద్దు, లంచ్ ఈ హైదరాబాద్ లో, డిన్నర్ ఆ హైదరాబాద్ లో.